వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. దేశంలో ప్రధాని మోడీకి మద్దతుగా మళ్లీ యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆమ్దాల వలస సైనికులు ప్రతిజ్ఞ చేశారు. ఆమ్దాల వలస పట్టణంలో మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోన రవికుమార్ పిలుపు మేరకు ఆదివారం నాడు తిరంగా యాత్రను నిర్వహించారు. ఆమ్దాల వలస వన్వే దగ్గర ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం నుండి కృష్ణాపురం జంక్షన్ వరకు తిరిగి మళ్లీ వన్వే జంక్షన్ వరకు ఈ యాత్ర కొనసాగగా భారతమాతకు జై, వందే మాతరం నినాదాలతో మాజీ సైనికులు హోరెత్తించారు. ప్రభుత్వానికి మనం అండగా ఉన్నామని తెలియజెప్పడం ఈ కార్యక్రమం ఉద్దేశం. అలానే ఎవరైతే నిన్న వీర సైనికులుగా ఉన్నారో మొరని నాయక్ లాంటి మహావీరులు ఈరోజు భారతదేశం కోసం, భారతదేశ రక్షణ కోసం అసువులు బాసినటువంటి మురళీ నాయక్ లాంటి ఎంతో మంది వీర సైనికులకు జోహారులు అర్పించడానికి ఈ రోజు ఈ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎవరైతే వీర సైనికులుగా ఉన్నారో వారందరికీ జోహారులు అర్పించడం కోసం ఈ దేశ రక్షణలో భాగంగా దేశ ఐక్యతను చాటి చెప్పినటువంటి మన సైనికులకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేయడం కోసం ఈ రోజు ఈ తిరంగా యాత్ర కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఈనాడు పాకిస్తాన్, ఈనాడు మన నినాదం ఒక్కటే, ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా, ఏ దశలో ఉన్నా దానిని అంతమొందించడమే భారతదేశ ఏకైక నినాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి ప్రోత్సహించినటువంటి ఏ దేశమైనా, దానిని అనుసరిస్తున్నటువంటి ఏ దేశమైనా అది మనకు వ్యతిరేక దేశం. దాని మీద మన పోరాటం, ఆ ఉగ్రవాదం అణచివేయనంత వరకు మన పోరాటం ఎప్పుడు నిరంతరంగా ఉంటుందనేది ఈ కార్యక్రమం తాలూకా ఉద్దేశం. ఈనాడు మన ప్రభుత్వం, మన మోడీ గారు నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఏకతాటి మీదకి వచ్చి ఈ రోజు మీ నాయకత్వం, మీరు తీసుకున్న నిర్ణయాలకి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం తెలియజేస్తున్నాను. దేశంలోని సైనికులకు మద్దతుగా మరియు అమరులైన సైనికులకు జోహార్లు పలుకుతూ మన దేశ ప్రధాని తీసుకున్న ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని, అవసరమైతే దేశం గురించి మళ్లీ సైనికులుగా మారి దేశం గురించి ప్రాణాలనే ఇస్తామని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు ఆమ్దాల వలస ప్రెసిడెంట్ తాండ్ర జనార్దనరావు, బర్రి సంజీవరావు, పేడాడ సూర్యారావు, బొడ్డేపల్లి శ్రీనివాసరావు, పైడి మురళీధర్రావు, అన్నెపు మురళి, పప్పల రాజారావు తదితరులతో పాటు పారామిలిటరీ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను నిర్మించడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి అర్పించే ఘన నివాళులని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సోషలిజం, ప్రజాస్వామ్యం కొరకు నిరంతరం కృషి చేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సభ అరినా మక్కివలస వద్ద గల ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమ వద్ద సోమవారం జరిగింది. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, సాధిస్తాం మీ ఆశయాలను, ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి, కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి. కామ్రేడ్ సుందరయ్య గారి చిత్రపటానికి తేజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటులోనూ రాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రజా సమస్యలపై, దేశాభివృద్ధికై, నదీ జలాల వినియోగంపై, వివిధ అంశాలపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించే రీతిలో విస్తృత చర్చలు జరిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సామాన్య రైతు కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు.
స్త్రీల సమానత్వం కొరకు, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కొరకు కృషి చేశారని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తెచ్చిపెట్టి పెట్టుబడిదారీ వర్గానికి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తుందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మొత్తం భారతదేశాన్ని, దేశ సంపదను, ప్రకృతి వనరులు, ప్రభుత్వ రంగాన్ని మరియు సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, స్వదేశీయ విదేశీయ కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని విమర్శించారు. ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఆదాని అంబానీలకు గుమ్మరించి ప్రజలపై అధిక పన్నుల భారాలు మోపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికెమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు లింగాల రామప్పుడు, మాన్యం రమణ, అంబట్టి సత్యనారాయణ, టి రవికుమార్, ఎల్ వరదరాజు, చిక్కాల సత్యనారాయణ, ఎస్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. మెరుగైన సిక్కుల కోసమే ఎర్రన్న విద్యా సంకల్పమని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆలోచనలకు సలామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఎర్రన్న విద్యా సంకల్పం 2025 కార్యక్రమంలో భాగంగా డిఎస్సి అభ్యర్థుల కోసం కంప్యూటర్ ఆధారిత డిఎస్సి కానిస్టేబుల్ మెయిన్ మాక్ టెస్ట్ పరీక్షలను స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ, కింజరపు ఎర్రనాయుడు కుటుంబం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానం పొందారని అన్నారు. తండ్రి ఆశయాలకు తగ్గట్టుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు తనదైన శైలిలో ప్రజల అభిమానంతో పాటు వారి కుటుంబంలో సభ్యునిగా మారిపోయారని అన్నారు. ఎన్నే ఏళ్లుగా నిరీక్షిస్తున్న డిఎస్సి అభ్యర్థుల కోసం విద్యాశాఖ మంత్రితో మాట్లాడి వారి నిరీక్షణకు తెరదించి యువ గురుతరానికి అండగా నిలిచారని, ఈ మాక్ టెస్ట్ వాస్తవిక పరీక్షా వాతావరణం అనుభవం కల్పిస్తుందని, రానున్న డిఎస్సి మెయిన్ పరీక్షకు ఇదొక తొలిమెట్టని అన్నారు. దానికి మీరు మళ్ళీ సమాయత్తం చేయడం కోసం ఈరోజు ఇలాంటి మాక్ టెస్ట్లో ఎక్కడా లేని విధంగా మన జిల్లాలో ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ రామన్న ఆధ్వర్యంలో ఇది జరగడం చాలా సంతోషం. మీ అందరూ కూడా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో దీన్ని మీరు వినియోగించుకొని మీ అందరూ రేపు తప్పకుండా మీ అందరికీ జాబ్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. ఇంకా మేము ఎలాగైతే తోడ్పడగలమనేది కూడా ఆలోచిస్తున్నాం. ఏ విధంగా సహాయపడగలమో మీకు ఆ విధంగా మేము సహాయం అందిస్తుంటామని అందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో అందరూ ఎంప్లాయీస్ అవ్వాలని కోరిక. సో దానికోసం మేము తప్పకుండా మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ఆలోచిస్తాం. ఇందుకు సహకరించిన కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్, జిఆర్ ఫౌండేషన్ శ్రీనివాస చక్రవర్తి, ప్రిన్సిపల్ కె శివశంకర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కార్యాలయ సహకార సభ్యులు విజయ్, సాగర్, తేజ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికుల ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్కు మంచి స్పందన లభించింది. మాజీ సైనికుల ఆధ్వర్యంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంపుకు భారీ స్పందన లభించింది. ఆదివారం శ్రీకాకుళం పట్టణంలో ఉన్న పెద్దరెల్లి వీధిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ బిల్డింగ్ ఆవరణలో స్థానిక మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. జిల్లా మాజీ సైనికుల అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం ఇందులో పాల్గొని మాట్లాడుతూ, ఈ మెడికల్ క్యాంపుకు మంచి స్పందన వచ్చిందని, ఇది చాలా సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా మాజీ సైనికులచే ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం, దీన్ని మాజీ సైనికులు, వీరనారీమణులు మరియు సివిలియన్ కూడా ఉపయోగించుకోవడం చాలా ఆనందదాయకమని, ఈ మెడికల్ క్యాంపులో ముఖ్యంగా షుగర్ టెస్ట్, బీపీ మరియు ఈసీజీలతో పాటు అవసరమైన మెడిసిన్ కూడా అందజేసినట్లు తెలిపారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా మెడికవర్ ఓపీడీ కూపన్లు కూడా అందజేశారు. ఉచిత వైద్య సేవ చేసిన మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లకు, స్టాఫ్ కు మెమోంటో ఇచ్చి దుశ్శాలువతో అధ్యక్షులు పూర్ణచంద్రరావు సన్మానించారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు ఒక గట్టి గుణపాఠమని, ఇక భవిష్యత్తులో హేయమైన చర్యలు మానుకోవాలని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ హెచ్చరించారు. కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక దళం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ బాబు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఇచ్చాపురం పట్టణంలోని దాసనపేట, రథం వీధి, హాస్పిటల్ రోడ్డు మీదుగా బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దేశం మొత్తం ప్రధాని మోడీతో ఉన్నామని చెప్పడానికే ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పహల్గామ్ దాడి వంటి దుశ్చర్య ఇంతవరకు ఎన్నడూ చూడలేదని, మీ మతం ఏంటని అడిగి మరీ చంపినటువంటి ఒక దుస్సాంప్రదాయానికి
ఉగ్రవాదులు తెలరేపారని అన్నారు. ఎప్పుడూ శాంతిని కోరుకున్నటువంటి భారతదేశం తిరగబడితే ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియజేసేలా మోడీ చేశారని అన్నారు. పాకిస్తాన్ పెంచి పోషించే ఉగ్రవాదం ఏదో ఒకరోజు పాకిస్తాన్ను తినేసే పరిస్థితి ఉంటుందని పాకిస్తాన్ తెలుసుకోవాలని హితవు పలికారు. మీ మతం ఏంటని అడిగి మరీ చంపినటువంటి ఒక దుస్సాంప్రదాయానికి తెరలేపారు. దాన్ని మరి మన పక్కన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ ఈరోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మన మీద యుద్ధం ప్రకటించే కార్యక్రమం చేసింది. అయితే వాళ్ళకి తెలుసు మన బలం ఏంటో. ఎప్పుడూ శాంతిని కోరుకున్నటువంటి భారతదేశం తిరగబడితే ఏం జరుగుతుందో ఈ తక్కువ రోజుల్లోనే చూశారు. దీనికి ఒక్కసారి పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. మీరు ఏదైతే పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం ఉందో అది ఏదో ఒక రోజు మీకే భూతమై తినేసే పరిస్థితి ఉంటుందని ఆ దేశం మరి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మీరే అన్ని రకాలుగా చేయగలిగితే మోడీ గారి నాయకత్వంలో అత్యంత బలమైనటువంటి దేశంగా ఉన్నటువంటి భారతదేశం ఏం చేయగలుగుతుందో మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కనీసం నీళ్ళు ఆపితే మీకు రేపు తెల్లవారి తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో ఉన్న దేశం మీది. అలాంటిది మీరు భారతదేశం మీదకి దండెత్తి వచ్చారు. ఈ రోజే కాదు, ఎప్పటి నుంచో అటు మహమ్మదీయుల నుంచి బ్రిటిషర్స్ వరకు ఎన్నో రకాలుగా ఈ దేశాన్ని కబలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈరోజు మన భారతదేశానికి ఉన్నటువంటి మట్టి బలం, మన భారతదేశానికి ఉన్నటువంటి సిద్ధాంత బలంతో ఈ రోజు వరకు ఒక అద్భుతమైనటువంటి దేశంగా రాణిస్తున్నటువంటి పరిస్థితి పక్క దేశం గమనించాలి. ఇటువంటి హేయమైనటువంటి చర్యలను ఆపుకోవాలి. ఈరోజు మోడీ గారు ఆయన మంత్రాంగంతో ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేశాన్ని కూడా మనకు సపోర్ట్ చేసే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈ యుద్ధంలో చనిపోయినటువంటి మృతులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం మరి ఇచ్చాపురం నియోజకవర్గం ద్వారా తెలియజేస్తూ మోడీ గారి నాయకత్వంలో మా దేశం ముందుకు వెళ్తుందని మరొకసారి తెలియజేయడానికి గర్వపడుతున్నానని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న పాకిస్తాన్ ఇన్ని రకాలుగా చేయగలిగితే మోడీ నాయకత్వంలో అత్యంత బలమైన దేశంగా ఉన్న భారతదేశం ఏం చేయగలుగుతుందో ఆలోచించుకోవాలని, భారతదేశం నీళ్లు ఆపితే పాకిస్తాన్ తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఉన్న పరిస్థితి పాకిస్తాన్కు ఉందని అన్నారు. మహమ్మదీయులు, బ్రిటిష్ పరిపాలకులు వంటి వాళ్ళు ఎన్నో రకాలుగా ఈ దేశాన్ని ఇబ్బందులు పాలు చేసిన భారతదేశానికి ఉన్నటువంటి మట్టి బలం, సిద్ధాంత బలంతో ఒక అద్భుతమైనటువంటి దేశంగా భారతదేశం రాణిస్తుందని అన్నారు. ఈ విషయాలను పక్క దేశం వారు గమనించి ఇటువంటి హేయమైన చర్యలు ఆపుకోవాలని హెచ్చరించారు. ఇవ్వండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.